సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. ఆకాశపు వాకిళ్ళు తెరచి పట్టజాలని దీవెనలో సగే. ఆకాశపు వాకిళ్ళు తెరచి పట్టజాలని దీవెనలో సగే. యేసయ్యా నీతో ఉన్నాడు లే, యేసయ్యా నీతో ఉంటాడు, యేసయ్యా నీతో ఉన్నాడు లే, యేసయ్యా నీతో ఉంటాడు లే. కలవరమెందుకు కలత చెందకు, కలవరమెందుకు కలత చెందకు. వేదనలెన్నైనా శోధనలెదురైనా, వేదనలెన్నైనా శోధనలెదురైనా సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు. సిగ్గుపడనీయడు నా యేసయ్యా, ఓడిపోనీయడు. ఎవరు కనపడతారు? నీ హృదయంలో ఉన్న సైతానే అన్ని విధాలుగా కనపడతా ఉంటుంది ప్రియులారా. యోదయ ఇస్కరియోతుని పాడు చేసింది ఆ సైతానే ప్రియులారా. ఐదవదిగా, నేను ఎక్కువ టైం లేదు, ఐదవదిగా ప్రియులారా, అతడు తప్పు తెలుసుకున్నాడు కానీ పశ్చాత్తాపపడలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓహో, నేను క్రీస్తుని అమ్మి తప్పు చేశానా అని గ్రహించుకున్నాడు. గ్రహింపు వచ్చింది సుమా. అతడు కూడా మనిషే, అతడు కూడా ఒకప్పుడు 12 మంది శిష్యుల్లో ఒకడే, అతడు మారు మనసు పొందినవాడే. గ్రహింపు ఉంది, హృదయం ఉంది, గ్రహించుకున్నాడు. అయ్యో, నా రక్షకుణ్ణి 30 వెండి నాణెములు కమ్మినటువంటి దౌర్భాగ్యుడని నేను ప్రభువా అని అనుకున్నాడు. కానీ అది పశ్చాత్తాప రూపంలో దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించలేకపోయాడు. చూడండి దయచేసి, ఆ యొక్క పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, దేవునికి దగ్గరగా వెళ్ళాడు కానీ దేవుని సన్నిధిలో అతడు పశ్చాత్తాపడపోవటం వల్ల ఏం జరిగిందో చూడండి. అపోస్తల కార్యములు మొదటి అధ్యాయము 15 వచనం నుంచి 19 వచనాలు చదివితే, ఆ కాలం ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వానికి త్రోవ చూపిన యోదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. దావీదుతో దేవుడు మాట్లాడాడు తెలిసినమ్మా, చాలా స్పష్టంగా మాట్లాడాడు. 41వ కీర్తనలో చదవండి ఒకసారి. 41వ కీర్తన 9వ అధ్యాయము, 41వ కీర్తన 9వ అధ్యాయము. దయచేసి చూద్దాం, డిస్టర్బ్ చేయబాకండి. 41వ కీర్తన 9వ అధ్యాయము. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. కొన్ని వందల సంవత్సరాలకు ముందే దావీదు భక్తుని ద్వారా దేవుడు పలికించాడు. ఏంటి తెలిసిన, నేను నమ్ముకునిన నా విహితుడు. విహితుడు అనగా నాతో కలిసి భోజనం చేసేవాడే, నా ఇంటిలో జీవిస్తున్నవాడే, నాతో కలిసి ఉండేవాడే, నేను భోజనం పెట్టినవాడే, నా బిడ్డే, నా ఇంట భోజనము చేసినవాడే నన్ను తన్నుటకు తన మడిమనెత్తెను. ఎవరి గురించి మాట్లాడాడు తెలిసిన, యోదయ ఇస్కరియోతు గురించి. కొన్ని వందల సంవత్సరాలకు ముందే దేవుడు ప్రవచనపూర్వకంగా దావీదుతో మాట్లాడాడు ప్రియులారా. ఆ లేఖనము నెరవేరటానికి ఇప్పుడు ఏం చేశాడు చూడండి. సహోదరులారా, యేసును పట్టుకొనిన వానికి త్రోవ చూపిన యోదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేర్చండును. అతడు మనలో ఒక్కడుగా ఎంచబడినవాడై, పేతురు గారు ప్రసంగం చేస్తున్నాడు, అతడు మనలో ఒక్కడుగా ఎంచబడినవాడై ఏం చేశాడంట
ఈ పరిచర్యలో పాలు పొంది ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలమును కొనెను. అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమునందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడి దాని రక్తభూమి అని పేరు. ఆ 30 వెండి నాణెములు ఒక రోజున తీసుకొచ్చాడు యోధ. మూట కట్టుకుని, అయ్యా ఈ 30 రూపాయల మూట నాకు అక్కర్లేదు, ఇది నిరపరాధి యొక్క రక్తం, ఇది ఏ పాపం మెరుగైనటువంటి ఆ క్రీస్తు ప్రభువును అమ్మినటువంటి డబ్బులు ఇవి. ఈ డబ్బులతో నేను నా జీవితాన్ని నేను నిలబెట్టుకోలేను ప్రభువా, నన్ను క్షమించయ్యా అని తన తప్పు తెలుసుకుని ఎక్కడికి వచ్చాడంటే అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలో పెద్దల దగ్గరికి వచ్చి ఆ డబ్బు మూటని ఇసిరేసి పడేశాడు. నాకు వద్దు ఇది. వాళ్ళు ఏమన్నారు తెలిసిన? ద్రోహి, నువ్వు ఎవరు నమ్మేవయ్యా? సాక్షాత్తు క్రీస్తు ప్రభువును అమ్మేశావని. ఆ పాపములో మాకు పాలు పంపులు వద్దు, ఆ డబ్బు సంచి కూడా ముట్టుకోము మేము, ఆ డబ్బు సంచికి మాకు సంబంధం లేదు, నీవే చూసుకో, నీ తిప్పలు నువ్వే పడు అని ఆ డబ్బు సంచి తిరిగి అతని చేతికి ఇచ్చి పడేశారు. ఏం చేశాడు తెలుసునా? ఆ డబ్బు సంచి పెట్టుకుని ఒక చెట్టు కొమ్మకు ఉరి వేసుకుని, ఆ ఉరి త్రాడు కూడా ఎట్లా తెగిందో తాడు తెగిపోయింది. ఆ తాడు తెగి అతను అమాంతంగా నేల మీద పడిపోయి అతను పొట్ట నడిమికి బద్దలైపోయి పేగులు బయటకు వచ్చి భయంకరమైన మరణం మరణించాడు. ఎవరు నమ్మాడు? సాక్షాత్తు తండ్రి నమ్మేశాడు. ఈనాడు తండ్రులు ఎంతోమంది అమ్ముతున్నారు. తల్లులను అమ్మివేసే కుమారులు, తండ్రుల జీవితాలు ఎదురుతిరిగే కుమార్తెలు, తల్లిని శపించే కుమార్తెలు, కుటుంబాలను అల్లకల్లోలం చేసే యవన ఆడపిల్లలు, తండ్రికి అవమానం తెచ్చేటటువంటి యవనస్తులు, బిడ్డలైనటువంటి వారు తల్లిదండ్రుల జీవితాలను నిట్ట నిలువున అమ్మి పడేస్తున్నారు. అంతే. ఏం చేశాడు ఇతను? నడుము బ్రద్దలై పేగులు బయటకు వచ్చేసి భయంకరమైన మరణం పొందాడు. ఏమి లేదు అతనిలో, పశ్చాత్తాపం లేదు. ప్రభువా నేను పాపినయ్యా, ద్రోహిగా నిలబడ్డాను ప్రభువా, తండ్రి లాంటి వాడిని, పరమ తండ్రిని అమ్మేశానయ్యా, ఆయన విలువని కేవలం 30 రూపాయలకి విలువని కట్టిన దౌర్భాగ్యుని ప్రభువా నేను. లోకరక్షకుడు నీవు, భూమి నీది, ఆకాశము నీది, బంగారము నాది, వెండి నాది, సమస్తము నాది అని చెప్పిన నిన్ను 30 రూపాయలు వెల కట్టాను ప్రభువా. పశ్చాత్తాపడ్డా? ఏమీ పశ్చాత్తాపలేదు. అతని హృదయములో దాచబడిన పాపము, బహిరంగ పాపం పర్వాలేదు, అందరికీ తెలిసిన పాపాలు పర్వాలేదు, ఎప్పుడోసారి ఒప్పుకుంటాం. కానీ ప్రమాదం ఏంటో తెలిసిన? దాచబడిన పాపము. ఎంత ప్రమాదం అంటే ప్రియులరా, ఇతనిలో ఉన్నటువంటి పాపం ఏంటంటే దాచబడిన పాపం, సీక్రెట్ సిన్. ఒక ఆయన ప్రార్థన చేస్తాడు, కూర్చోనా, ఒక ఆయన ప్రార్థన చేస్తాడు, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు బయటకు వచ్చినాయి ప్రభువా. ప్రియులరా, ఈ రహస్య పాపములు స్కాన్ తీసినా కనబడవు. పొట్టను స్కాన్ తీస్తే పొట్టలో ఉన్నాయన్నీ కనపడతాయి, గుండెని స్కాన్ తీస్తే గుండెలో అన్నీ కనపడతాయి. మెదడు కూడా స్కాన్ తీస్తున్నారుగా, సిటీ స్కాన్ అంటారు. లోపలికి దోసేసి మనిషిని ఒక 3 అడుగులు లోపల దోసేస్తారు. నన్ను దోశారు ఒకసారి, సిటీ స్కాన్. దాన్ని ఈ మెదడుని 24-30 షాట్స్ కొడతారు. దాన్ని 30 షాట్స్ చక్ 30 షాట్స్ కొడతారు. 30 యాంగిల్స్లో తీస్తారు మెదడుని. ఈ 30 యాంగిల్స్లో ఎక్కడన్నా మెదడులో ఏదైనా చిన్న లోపం ఉందేమో, చిన్న క్లాట్ ఏమైనా ఉందేమో, చిన్న క్లాట్ ఉన్నా మాట పడిపోద్ది. మెదడులో చిన్న క్లాట్ ఉన్నా ఈ మాట్లాడలేడు మనుషుడు. మెదడులో చిన్న క్లాట్ ఉన్నా కాళ్ళు చేతులు పడిపోతాయి. కాళ్ళు చేతులు పడిపోవడానికి మెదడే కారణం. దాన్ని స్కాన్ తీస్తే అసలు మొత్తం
వాడి జీవితం అంతా తెలిసిపోద్ది. ఈ స్కాన్కి కూడా అందదు రహస్య పాపం అనేది, అది బయటికి రాదు. అది ఈనాటి క్రైస్తవులలో ఎంత ధైర్యంగా చెప్తున్నాను చూడండి. ఈనాటి క్రైస్తవులు అనబడి వారిలో వారి హృదయంలో రహస్య పాపములు ఏలుబడి చేయటం వల్ల వారి యొక్క మారు మనసుని, వారి ప్రార్థనాత్మను, వారి విశ్వాసమును చేతులారా పాడు చేసుకుంటున్నారు. ఒక రోజున రహస్య పాపం పెద్దదవుద్ది, పాపం కూడా పెరుగుద్ది. పాపానికి పెరుగుదల ఉంది, అది ఇంక్రీజ్ అవుద్ది. పాపం ఒకసారి ఉండదు. జాగ్రత్త. ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయంలో ఏదైనా ఎవరికీ తెలియని పాపం దాచుకుంటే ఖబర్దార్, బీ కేర్ అబౌట్ ఇట్, బీ కేర్ అబౌట్ ఇట్. ఈరోజు వాక్యానికి నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదు. నీ హృదయంలో ఎక్కడైనా ఎవరికీ తెలియని పాపం ఏదైనా ఉంటే నీకు తెలియంది ఏంటంటే అది పెరిగి పెద్దదవుద్ది. ఇంత గుడ్డే త్రాసుపాము చంపేశాడంట ఒక ఇంట్లో. త్రాసుపాము చంపేస్తే పిల్లలు బయటకు వచ్చినాయి అంట. లొకలొకమంట పిల్లలు, త్రాసుపాము పిల్లలు. ఎవరే బాబు, త్రాసుపాము ఎంత ప్రమాదమో ఆ పిల్లలు కూడా అంతే ప్రమాదం. ఆ పిల్లలు కూడా చంపేయండిరా బాబు అని అన్నారు. వాళ్ళ నాన్నగారంటే ఆ పిల్లల్ని పట్టుకుని మొత్తం చంపేశారు. వాళ్ళ నాన్న అడుగుతాడంట, రే పెద్ద త్రాసుపాము బయటకు వచ్చింది చంపేశావు, పిల్లలు బయటకు వచ్చినాయి చంపేశావు, గుడ్లు ఉంటాయిరా గుడ్లు. త్రాసుపాము ఎంత ప్రమాదకరమైందో, పిల్లలు ఎంత ప్రమాదకరమైనవో త్రాసుపాము పిల్లలు, గుడ్లు కూడా చెప్పాలి. గుడ్లు కూడా అంతకంటే ప్రమాదం. ఒక రోజున అవి పగిలి పెద్దదై అందులోంచి పిల్లలు బయటకు వచ్చి పెద్ద త్రాసుపాము అంట బయటకు వస్తుందా అది గుడ్లో నుంచి? ప్రియులరా, దాచబడిన పాపము పెరుగుద్ది. ఈరోజు భయపడాలి మనందరం. ప్రభువా, నా హృదయంలో దాచబడిన పాపము, ఎవరికి కనబడిన పాపము ఎవరికి తెలియదు ఇంట్లో, కానీ నీ హృదయంలో ఎక్కడో పాపం దాగి ఉంటుంది. అదే దాగి ఉంది యోధా ఇస్కరియోతు హృదయంలో. ఏం దాగి ఉంది? చందా సంచిని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాను అనుకుంటున్నారు 12 మంది. యేసు ప్రభువుకు తెలుసు వీడి పాపం ఎక్కడో ఉంది. చందా సంచిలో డబ్బు కాజేస్తున్నాడు. ఎప్పటి నుంచి? నిన్నగాక మొన్న కాదు, మొట్టమొదటి నుంచి డబ్బు కాజేస్తూనే వస్తున్నాడు. ప్రభువుకు తెలుసు ఆ సంగతి. ఎప్పుడైనా మారతాడులే. ఒకరోజు హెచ్చరించాడు. వెళ్దాం బైబిల్లోకి. ఒకరోజు హెచ్చరించాడు. ప్రియులారా, ఒక మాట తెలుసుకోండి, దేవుడు హెచ్చరిక చేయకుండా ఏ మనిషిని శిక్షించడు. ముందు నోటీస్ పంపుతాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 22వ వచనం, అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని అడగగా 23వ వచనము 26-23 మత్తయి సువార్త, ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించును. హెచ్చరించాడా లేదా? ఎవరు మాట్లాడట్లా, ఆకలి అవుతున్నట్టు ఉంది. హెచ్చరించాడా లేదా? ఏమి హెచ్చరించాడు? అందరూ 12 మందిని కూర్చోబెట్టాడు. మేడగది మీద బల్ల వేశాడు. ఆ బల్ల మీద రొట్టె తీసుకున్నాడు, రొట్టె విరిచాడు. ఇది నా శరీరము తినండియా, భోంచేయండి అన్నాడు. పాత్రలో ఒక గిన్నెలో ద్రాక్షరసం పోశాడు. ఇది నా రక్తమయ్యా, క్రొత్త నిబంధన రక్తం, ఇది త్రాగండి, ఇది నా శరీరము, ఇది నా రక్తము, ముంగుర్తుగా ఉంది, తాగండి, నేను వచ్చే వరకు ఇది చేయండి. పరలోక రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత ఏమి ఉండదు అక్కడ, ఇక్కడే చేద్దాం దీన్ని అని అంటే ఒక చిన్న హెచ్చరిక, చిన్న జర్క్ ఇచ్చాడు. దేవుడు చాలా తెలివి కలిగినవాడు. నిన్ను పడేయటానికి ముందు ఒక చిన్న జర్క్ ఇస్తాడు. అది గమనిస్తే చాలు. అది గమనిస్తే నీ జీవితం 3 పువ్వులు 6 కాయలే. గమనించాలి. ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా, ఇది సైన్స్ కాదు, టెక్నాలజీ కాదు, ఏం కాదు, దేవుని వాక్యం ఇది. నీకు బుద్ధి చెప్పాలనుకుంటే దేవుడు ఒక చిన్న జర్క్ ఇస్తాడమ్మా. చివరకు తనను అమ్మేటటువంటి ఉద్దేశం ఉన్న ఇస్కరియోతు యోధాను కూడా ప్రేమించాడు దేవుడు. ఎంత ప్రేమించాడంటే, నా దగ్గరున్న ఈ 12 మందిలో ఒకడు నన్ను పట్టిస్తాడన్నాడు. సరే, ఓకే, అది కూడా అర్థం కాలే ఎవరికి. ప్రభు నేనా వీడు కూడా అన్నాడు, నేనా? ఎవరు? పట్టించేవాడు కూడా అన్నాడు, ప్రభు నేనా అన్నాడు. ఓరి పిచ్చోడా, నువ్వేరా? ఏమన్నాడు చూడండి,
నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. వాక్యం వినాలి, డిస్టర్బ్ చేయదు దయచేసి. అక్కడ ఎవరు మనుష్య కుమారుడు గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అని చెప్పాను. ఎంత మాట అన్నాడు చూడండి. ఆడు పుట్టకపోతే మంచిదండి, పుట్టి ఉండకపోతే మంచిది. ఆడు పుట్టడం ఎంత ప్రమాదం. ఎందుకంటే వాడు ఎలాంటి మరణం పొందుతాడో దేవునికి ముందే తెలుసు. ఏమా వింటున్నారా? నా ఇంక చోట్ల ఎవరు? వాడు ఎలాంటి మరణం పొందబోతున్నాడో దేవునికి ముందే తెలుసు. వాడి గురించి చాలా బాధపడుతున్నాడు యేసయ్య. ఎందుకంటే అతన్ని ప్రేమించాడు. అతను దేవుడు ఎంత ప్రేమించాడంటే, నీవు పుట్టకపోతే మంచిదయ్యా, బాగుండేది. నీవు పుట్టి నీ మరణం ఎంత భయంకరంగా ఉంటుందో ముందే ఊహిస్తే నా కన్నీరు ఆగటం లేదయ్యా. నువ్వెంత భయంకరమైన మరణం పొందబోతున్నావో రేపు. ఎందుకంటే నన్ను అప్పగించేవే, ఎంత శ్రమ పడతావో నీవు. వాడికి అర్థం కాల. ఏమన్నాడు తెలిసిన ఇక్కడ? ఆ మనుషునికి శ్రమ. బైబిల్ చదవండి దయచేసి. ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఎవని చేత దేవుని యొక్క రాజ్యము పాడైపోతుందో ఆ మనుషునికి శ్రమ. ఎవరిని బట్టి దేవుని సంఘం పాడైపోతుందో ఆ మనుషునికి శ్రమ. ఎవరి గురించి ఒక మారు మనసు పొందే కుటుంబం వెనక్కి వెళ్ళిపోతుందో ఆ మనుషునికి శ్రమ. అందుకే నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభువా నేను కానీ నా బిడ్డలు కానీ సంఘానికి అడ్డుబండ్లుగా ఉండనివ్వద్దయ్యా. వినండి ఎప్పుడైనా నా ప్రార్థన. పాస్టర్ గారిని అడగండి నా ప్రార్థన ఎలా ఉంటుందో. ప్రభువా సంఘము కట్టబడటానికి నేను కానీ నా బిడ్డలు కానీ అడ్డుబండలుగా ఉండనివ్వద్దు. ఒక మారు మనసు పొందే కుటుంబానికి నీవు అడ్డుబండగా ఉండకూడదు. రక్షించబడుతున్న ఒక వ్యక్తికి నీ యొక్క జీవితము అడ్డుబండగా ఉండకూడదు. అవసరమైతే వారిని ప్రోత్సహించాలి, అవసరమైతే వారిని వాక్యములోకి నడపాలి, అవసరమైతే ఆ కుటుంబాన్ని దేవుని మందిరాన్ని తీసుకురావాలి. తీసుకురాకపోగా ఆ కుటుంబానికి అడ్డుబండగా ఉంటే నీకు శ్రమ. బైబిల్ చెప్తా ఉంది అతనికి శ్రమ. అప్పుడంటాడు ఆయనను అప్పగించిన యోధ, బోధకుడా, ఎంత కమ్మగా మాట్లాడాడు చూడండి. బోధకుడా నేనా? ఏంటమ్మా? బోధకుడా నేనా? ఏమి బ్యూటిఫుల్ టోన్ అండి. ఎంత చక్కని స్వరంతో మాట్లాడుతున్నాడు. బోధకుడా నేనా? ప్రభువుకు మొహమాటం లేదుగా, భయం కూడా లేదు. ఏమన్నాడు చూడండి ఆయన అంటాడు, నీవు అన్నట్టే. గుండె గతుక్కుమనలా, ప్రభు నేనా? అబ్బాయ్ నువ్వు అన్నట్టే. ఇది హెచ్చరికనా? వార్నింగ్ ఏం చేయాలి ఇతను? ఓహో నేను సీక్రెట్గా దాచుకున్న పాపం బయటకు వచ్చేసిందండి. అందరికీ దాచాను. పిచ్చోళ్ళు 11 మంది, పేతురు యోహాన్లు పిచ్చోళ్ళు. ఈ 11 మందిని ఏం చేశాడు ఈ యోధ ఇస్కరియోతు? వీళ్ళు పిచ్చోళ్ళండి, వీళ్ళు నేను చేసే రహస్య పాపం అర్థం కాదు, నిజంగానే తెలియదు వాళ్ళకి. వీడు డబ్బు సంచిలో డబ్బు దొంగిలిస్తున్నటువంటి సంగతి 11 మంది శిష్యులకు తెలియదు. ప్రభు అన్నాడు, వీడు డబ్బు సంచిలో డబ్బు దొంగిలిస్తూనే ఉన్నాడు, నేను చూస్తూనే ఉన్నాను. వాడు రహస్య పాపం నా దృష్టిలోకి వచ్చింది కానీ వాడు గ్రహించలేదు. అది ఈరోజు ఏమైందంటే పాపము పెరిగి పెద్ద అయిపోయింది. దెబ్బ కడుపు పగిలిపోయింది. అంత ఒక దెబ్బ. పాపము పెరిగి పక్వమైపోద్ది ప్రియులారా. పాపము పరిపక్వమై దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై. యాకోబు పత్రిక 1వ అధ్యాయము తీయండి దయచేసి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం తీయండి. చదవండి, ఎవరైనా సహాయం చేయండి. ఎస్. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. జాగ్రత్త. ముందు కొంచెము దురాశ హృదయంలోకి వస్తే అది పాపంగా మారిపోద్ది. ఆ పాపము పొదిగి పిల్లలు పెట్టి అది మరణమునకు దారితీస్తుంది. ఈ యోధ ఇస్కరియోతులో జీవితంలో జరిగింది అదే. అక్షరాల అది జరిగింది. తన హృదయంలో సీక్రెట్ సిన్, రహస్య పాపము,
పెరిగి పెద్దదైంది. ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేసింది. చివరికి పొట్టబద్దలై చచ్చిపోయాడు. ప్రియులారా, ఎంత ఎంత విచారకరమైన పరిస్థితి. తప్పు తెలుసుకోలేకపోయాడు. తప్పు తెలుసుకోవటం వేరు, పశ్చాత్తాపడటం వేరు. ఈ రెండు అండర్లైన్ చేయాలి దయచేసి. పెన్న తీసుకుని గుండెల్లో అండర్లైన్ చేసుకోండి. తప్పు తెలుసుకోవటం వేరు, ఆ తప్పు గురించి పశ్చాత్తాపడటం వేరు. పేతురు ఒకరోజు తప్పు చేశాడు. బాగా వినాలి. పేతురు శిష్యుల్లో ఒకడే, 12 మంది శిష్యుల్లో. పేతురు ఒకరోజు పొరపాటు చేశాడు. ఏం పొరపాటు చేశాడు? పేతురు కూడా పొరపాటు చేశాడు. పొరపాటు ఎవరేం చేస్తాం? ఏం చేశాడు? 3 సార్లు బొంకాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. చలి కాసుకుంటుండగా పిల్ల వచ్చింది. అంకుల్ మొన్న సిలువ వేయబడిన క్రీస్తు దగ్గర నువ్వు ఉన్నావు కదా. అమ్మో, ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు. నీవు ఆయనతో కూడా ఉన్నటువంటి వారిలో ఒకడవు కదా అని ఇంకోసారి ఎవడో అంటే నాకు తెలియదు, పాపం నేను తెలియదు, నాకు ఒట్టు నాకు తెలియదు అన్నాడు. 3 సార్లు కోడి కూసింది. అప్పుడే క్రీస్తు ప్రభుని ఆయన భుజం మీద సిలువను మోపి ఆ వీధుల గుండా తీసుకెళ్తున్నారు ప్రభువారిని. ఒక్కసారి ప్రభువారిని చూశాడు పేతురు. అబద్ధం ఆడాడు. ప్రభువా, ఇంత నీతిమంతుడైనటువంటి దేవునికి అబద్ధం ఆడాను నేను. ఏం చేశాడు తెలిసిన అతను? పేతురు పశ్చాత్తాపపడి కాదు, ఇంకా చక్కని మాట ఉంది అక్కడ. పేతురు సంతాపపడి ఏడ్చెను. పేతురు సంతాపపడి ఏడ్చెను. ఆ ఏడుపు ఇతను చేయలేకపోయాడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు. పేతురు తప్పు చేశాడు, తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, సంతాపడి ఏడ్చాడు. కానీ ఇతను తప్పు చేశాడు, తప్పు తెలుసుకున్నాడు, కానీ పశ్చాత్తాపం పడలేకపోయాడు. ఇద్దరికి తేడా ఉంది. ఇద్దరికి టేబుల్ వేస్తే పేతురు తప్పు చేశాడు, తెలుసుకున్నాడు, సంతాపడ్డాడు, క్షమాపణ దొరికింది. పేతురుని దేవుడు క్షమించాడు. పరలోక రాజ్యానికి తాళపు చెవులు కూడా ఇచ్చాడు పేతురికి. పేతురు, ఈ తాళపు చెవులు బొడ్లో పెట్టుకో. ఏంటివి? పరలోక రాజ్యమునకు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. ఎవరికి? తప్పు చేసిన పేతురికి ఇచ్చాడు. కారణం ఏంటంటే అతడు పశ్చాత్తాపడ్డాడు. అమ్మ, దేవునిలో మరొక ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇవాళకి అయిపోయింది తెలుపమండ దేవుడు. ఈ వాక్యం బోధించేది ఎందుకంటే, నీవు పొరపాటు చేసావు, లోపల ఆ సీక్రెట్ పాపం దాచిపెట్టుకుని వచ్చావు గుడికి, కాబట్టి నీకు క్షమాపణ లేదని బైబిల్ చెప్పటంలా. ఇంకా ఛాన్స్ ఉంది దేవునిలో. పేతురికి ఇచ్చిన ఛాన్స్ దేవుడు మళ్ళా నీకు ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టాలి అందరూ. పేతురికి ఇచ్చిన అవకాశం దేవుడు మరలా నీకు ఇస్తున్నాడు. పొరపాటు చేయటం మానవ సహజమే, తెలుసుకోవటం కూడా సహజమే. కానీ పశ్చాత్తాపం ఏది? ప్రభువా, నేనే పాపం చేశానయ్యా. పేతురు సంతాపపడి ఏడ్చి, ఎక్కెక్కి ఏడ్చి, ప్రభువా, నిన్ను నేను ఎవరో తెలియదన్నానయ్యా, నన్ను క్షమించు ప్రభువా. ప్రియులరా, ఈ యోధ ఇస్కరియోతు తన తప్పు తెలుసుకున్నాడు, కానీ పశ్చాత్తాపడలేకపోయాడు. ఇద్దరికి ఉన్న తేడా మనం గ్రహించాలి ప్రియులరా. యోధ ఇస్కరియోతు ఏం చేశాడు తెలిసిన? అక్కడ ఒక పాయింట్ గుర్తొస్తున్నాయి. ఇక్కడ యేసు ప్రభు వారికి శత్రువులు చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో. ఎవరెవరు ఉన్నారు? శాస్త్రులు ప్రభువారికి శత్రువులే, పరిసయ్యులు ప్రభువారికి శత్రువులే. అట్లా అప్పుడు ఆ రోమా సామ్రాజ్యంలో అధికారులు, రాణువారు యేసు ప్రభు శత్రువులే. ఈ శత్రువులు ఎవరు? క్రీస్తుని పట్టివ్వలేదు. ఎవరు పట్టించారు? ఇంట్లో మనిషే పట్టించాడు. ఎవరు పట్టించారమ్మా దేవుణ్ణి? ఎవరు పట్టించారమ్మా దేవుణ్ణి? ఇంట్లో మనిషే, తన సొంత మనిషే, తన ఇంట్లో పెంచుకున్న మనిషే, తను పోషించిన మనిషే, అన్ని ఏర్పాటు చేసిన కుర్రాడే యేసుప్రభుని పట్టించాడు. ఎంత విచారకరమైన పరిస్థితి ప్రియులరా. ఎవరో ఒక ఆయన రాస్తూ అన్నాడు, ఒక ఇల్లు కొన్నాడంట, బ్యూటిఫుల్ హౌస్, బ్రహ్మాండం వంటి ఇల్లు కొన్నాడంట. రిజిస్ట్రేషన్ అయిపోయింది, గృహప్రవేశం అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళారు. కానీ ఇల్లు కొద్ది రోజులకే కొలాప్స్ అయిపోయింది, కూలిపోయింది. కొద్ది రోజులకే బ్రహ్మాండంగా కట్టుకున్నటువంటి కొన్న ఇల్లు కూలిపోయింది. ఇంజనీర్లు పిలిచారు, ఏంటి కూలిపోయింది ఇల్లు? బ్రహ్మాండంగా కట్టిన, అసలు పైకి ఎట్లా ఉంది, దగదగలాడిపోతుంది ఇల్లు, బ్రహ్మాండంగా ఉంది, రంగులు రంగులు, ఎలివేషన్ బ్రహ్మాండంగా తీశాడు, రంగులమయం అయిపోయింది ఇల్లంతా, చూడముచ్చటగా ఉంది. కొద్ది రోజుల్లోనే ఇల్లు పడిపోయింది, కూలిపోయింది. ఇంజనీర్ని పిలిస్తే
ఇంజనీర్లు అందరూ చెక్ చేశారు, ఇల్లు అంతా ఎందుకు పడింది, ఇల్లు కూలిపోయింది ఏంటి అని అంటే, కొన్న మొదటి రోజు నుంచి ఆ ఇంటిలో పునాదులకు చెదలు పట్టింది. అది ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియనటువంటి ఆ చెదల ఆ ఇంటిని కింద నుంచి పునాదుల నుంచి తినేస్తూ వస్తుంది. తినేసి 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 ఒక రోజున ఇల్లు సర్వస్వం కూలిపోయే వరకు వాళ్ళకి తెలియదు చెదలు పట్టింది, అది తినేస్తుంది అని. ఒక సేవకుడు రాస్తాడు, నీ హృదయంలో దాచబడిన రహస్య పాపం అదే. ఒక రోజున నీ ఆత్మీయ జీవితం కూలిపోయే వరకు ఆ పాపం బయటికి రాదు. బీ కేర్ అబౌట్ ఇట్. ప్రభువా, నా హృదయంలో ఎవ్వరికీ తెలియనటువంటి పాపము నాలో ఉన్నట్లయితే అది నా శరీరమును, నా ఎముకలను, నా నరములను తినివేస్తూ 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 ఆత్మీయ జీవితమును కుప్పగూలిపోయేటట్టుగా చేసేస్తాను. ఒకరోజు నీ ఆత్మీయ జీవితం కూలిపోయినప్పుడు ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, దేవుని భయం లేదు, దేవుని ఆరాధన లేదు, దేవుని సన్నిధిలో మొరపెట్టడం లేదు, రాత్రిపూట ప్రార్థన లేవు, బుధవారం శనివారం లేదు, ఉపవాస ప్రార్థన లేవు, ఏది లేదు, నా ఇష్టానుసారంగా తిరుగుతున్నాను ప్రభువా. నేను కూలిపోతావు. ఒక రోజున మనిషివి కాదు, ఆత్మీయ జీవితంలో కూలిపోతావు. మనిషి బాగానే ఉంటావు, ఆత్మీయ జీవితంలో కూలిపోయే పరిస్థితి వస్తుంది. ప్రభువా, రహస్య పాపము నా జీవితమును, ఆత్మీయ జీవితమును తినివేస్తుందని నాకు తెలియదు ప్రభువా. అది కూలిపోయేదాకా తెలియదు, ఆ ఇల్లు పడిపోయేదాకా తెలియదు. ఇంజనీర్ అంటున్నాడంట, ఇది ఎప్పుడో తినేసిందయ్యా. మీకు ఎవ్వరికీ తెలియదు. అమ్మో, అంతగా తినేసిందా? పునాదిని కూడా తినేసిందా? తలుపులు తినేసిందా? కిటికీలు తినేసిందా? పిల్లర్స్లు తినేసిందా? చివరికి కొలాప్స్ అయిపోయేదాకా తెలియలేదా? అదే రహస్య పాపం ప్రియులారా. యోధ ఇస్కరియోతులో రహస్య పాపం ఎవరికి వెళ్ళింది? ఈ రహస్య పాపం ఎంతవరకు వెళ్ళింది? దురాశ గర్భమును ధరించి పాపమును కంది, పాపము పరిపక్వమై మరణమును కనెను. అతనిలో ఉన్న దురాశ, యోధ ఇస్కరియోతులో ఉన్న డబ్బు మీద ఆశ ఏం జరిగింది తెలిసినా? అతనిలో పాపాన్ని రేకెత్తించింది. ఒకరోజు పాపం పండింది, పరిపక్వమైంది, మరణమునకు దారితీసింది. పొట్టబద్దలై కింద పడి మరణించాడు. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, దయచేసి తలలు వంచండి. యోధ ఇస్కరియోతు జీవితాన్ని దేవుడు మన ముందు ఉంచాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యము ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు. నా మట్టుకు నాకు, నా బిడ్డలకు, నా భార్యకు చెప్పిన వాక్యం ఇది, నా కుటుంబ సభ్యులకు చెప్పిన వాక్యం ఇది. మేమందరం పశ్చాత్తాపడాలి దేవుని సన్నిధిలో. ప్రభువా, యోధ ఇస్కరియోతు నీతోని నిన్ను నమ్మివేశాడే. నోరు తెరిచి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. చాలా మంచి వాక్యం మనం విన్నాం. ఒకవేళ యోధ ఇస్కరియోతు జీవితం భయంకరమైందే, కానీ ఆ జీవితంలో నుంచి అనేక సత్యములు ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సి ఉన్నాం. ప్రభువా, దాచబడిన పాపమైన హృదయంలో ఉన్నట్లయితే దాన్ని బయటకు పెడుతున్నాను ఈరోజు. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. శత్రువులు ఎంతమంది ఉన్నా శత్రువులు అప్పగించలేదు దేవుణ్ణి, కానీ ఇంట్లో ఉన్న వ్యక్తి అప్పగించాడు. ఒకవేళ అది నీవు కాకుండా చూసుకోవాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది యవనస్తులు, ఎన్నెన్నో క్యారెక్టర్లు, ప్రతి వారి జీవితాన్ని గ్రంథములో రాసి ఉంచావు. మా కొరకే, మా బిడ్డల కొరకే. ప్రభువా, తరములు గతించిపోతూ ఉండగా ఈ బైబిల్లో వాక్యాలు అనేక మందికి మేము బోధిస్తూ ఉండగా మా బిడ్డలు, వారి బిడ్డలకు బిడ్డలు, వారి బిడ్డలకు బిడ్డలు, అనేక తరముల వారు ఈ వాక్యాన్ని ప్రభువా నెమరు వేసుకోవాలి. మా జీవితాన్ని మంచి దారిలో పెట్టడానికి ఈ వాక్యాలు మా కొరకే రాసావు ప్రభువా. యోధ ఇస్కరియోతు యొక్క పాత్ర కూడా మా కొరకే తండ్రి. అతడు తప్పు తెలుసుకున్నాడు, కానీ పశ్చాత్తాపపడలేదు. జీవిత సత్యాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. దొంగగా మిగిలిపోయాడు, ద్రోహిగా మిగిలిపోయాడు. దేవుణ్ణి అమ్మినటువంటి ఒక దౌర్భాగ్యుడిగా ప్రపంచానికి పరిచయం అయ్యాడు. చివరికి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఆత్మీయ జీవితాన్ని కొలాప్స్ అయిపోయింది.
దాచబడిన పాపం ఒప్పుకోవటానికి సిద్ధపడలేదు ప్రభు. ఎవరు చూడలేదు అనుకున్నాడు. నా భార్య కూడా నన్ను చూడటం లేదు అనుకున్నాడేమో, నా భర్త నన్ను చూడలేదు అనుకున్నాడేమో, నా బిడ్డలు గ్రహించట్లేదు నా పాపం అనుకున్నాడేమో. ఆ పాపం పెరిగి 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 అది పరిపక్వ దశకు వచ్చేసి చివరికి ఆత్మీయ జీవితాన్ని కొలాప్స్ చేసుకున్నాడు. ఎంత విచారం ప్రభువా, మా బిడ్డలు ఎవరు అలాగ ఉండటానికి వీలు లేదయా. మా సంఘములో అలాంటి పరిస్థితులు రానివద్దయా. పశ్చాత్తాప ఆత్మను సంఘం మీదకి పంపించండి స్వామి. పేతురు ఎలాగ సంతాపపడి ఏడ్చాడో అలాంటి పశ్చాత్తాపపు ప్రార్థన మాకు నేర్పించు. వాక్యానికి ఎదురాడే స్వభావాలు తీసివేయి, సేవకులకు ఎదురు చెప్పే స్వభావాలు తీసివేయి, సేవకులకు అబద్ధం చెప్పే మనసు మాలో తీసివేయి. ధనాపేక్ష లాంటి అబద్ధములు మాలో రానివద్దు ప్రభువా. ముఖ్యంగా సేవకులకు అబద్ధం చెప్పే మనసు మాకు రానివద్దు ప్రభువా. సేవకుల మాట వినేవారిగా మమ్మల్ని చేయండి. సేవకుల హెచ్చరికలు తీసుకునే వారిగా మమ్మల్ని చేయండి. కుటుంబాలను బిడ్డలను కట్టుకునే గొప్ప భాగ్యం మా బిడ్డలకు దయచేయండి. ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9368632944 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.